హాయ్ ఫ్రెండ్స్, నువ్వుల పచ్చడికైతే చూడండి, చింతపండు ఇంత పెద్ద సైజు తీసుకున్నాను, ఎల్లిగడ్డ, వెల్లుల్లి, 4 టమాటాలు, ఇంకా ఇందులో నువ్వులైతే ఇన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ నువ్వులకి, ఈ టమాటాకి, ఇంకా ప్లస్ ఈ చింతపండు, ఎల్లిగడ్డ, జీలకర్ర, ఇంకా ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ పైన అయితే పెట్టేసాను, స్టవ్ అంటు పెట్టేసాను. చూడండి, నువ్వుల పచ్చడి వచ్చేసి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పుడే కదా అంటు పెట్టింది, వేడి కావాలి కదా. ఇంకా అంతలా ఇంకా ఇవైతే వాటర్లో వేసేసాను కదా. 4 టమాటాలు సరిపోతాయండి, ఎందుకంటే మనం చింతపండు తీసుకున్నాం కదా. ఆ చింతపండుకి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వుల పచ్చడి వచ్చేసి అయితే ఇంక ఇట్లా దూరగా ఉన్నాయి తీసేసుకుంటే జర కొంచెం పుల్లగా ఉంటాయి. టమాటా వచ్చేసి చూస్తున్నారా, ఒక 4 టమాటా సరిపోతాయి. వాటర్లో వేసేసాను, ఓకేనా. ఇంకా ఇక్కడైతే చూడండి, నువ్వులైతే వేడైపోతున్నాయి. కొంచెం గోల్డ్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది. నువ్వుల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ వచ్చేసి మనకు ఎంతో హెల్తీ ఫుడ్ అండి. ఇది వచ్చేసి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు వచ్చేసి తెలుసు కదా, నువ్వుల గురించి మనకైతే ఐరన్ కదండి, నువ్వులు బలం కదండి. మనకు ఈ నువ్వుల ఉండాలు కావచ్చు, బెల్లం వేసుకొని ఇలా రక్తం రావడానికి ఐరన్ అని మనం చేస్తూనే ఉంటాం కదా. అందులో భాగంగా పచ్చడి కూడా ఇంతేనండి. నాకు కొంచెం వాయిస్ జలుబు చేసింది, ఏమనుకోవద్దండి. చూస్తున్నారా, కొంచెం ఇట్లా కలర్ మారిపోతుంది. చానే తీసుకుంటున్నాను నేను, నువ్వులు వచ్చేసి అయితే చానే తీసేసాను. వేస్తూనే ఉన్నాయి. చిటపట స్పీడ్ పెడతామనుకో మనకు ఎగిరిపోతూ ఉంటాయి, ఒక్కొక్కటి పట్ట అనుకుంటా. అందుకనే కొంచెం స్లోగా పెట్టేసా. చిటపట అంటూనే ఉన్నాయి, చూసారా, బయటికి ఎగిరిపోతూ ఉంటాయన్నీ. అందుకే సిమ్లో పెట్టేసేయాలి, ఓకేనా. చూడండి, కొంచెం కడాయి వేడి అయితే మనకు సరిపోతుంది. ఓకే అండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నువ్వులు చాలా బాగున్నాయి, చూస్తున్నారుగా. నువ్వులు అయితే ఇప్పుడైతే ఓకే అండి. ఇంకా నువ్వులైతే తీసేస్తాను. తీసేసాను. ఇప్పుడైతే మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము, ఎందుకంటే టమాటా వేయించాలి కదా. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే టమాటా వేగుతుంది, చూస్తున్నారు కదా. ఇంత ఆయిల్ అయితే వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవైతే చల్లారాలి. మనం చూసారా ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా. నువ్వులు వచ్చేసి చాలా బాగున్నాయి. ఇలా వేపుకుంటే సరిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు పల్లీలు కాకుండా, పచ్చడి కాకుండా నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందాకైతే టమాటాలు అయితే 4 తీసుకున్నాం కదా, ఇట్లా 4 వక్కలుగా కట్ చేసి అయితే వేసాను. ఇప్పుడైతే మనం ఇందులో వేసేసుకుందాం, ఓకేనా. ఓకే అండి, 4 టమాటాలు అయితే ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి, సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఇందులో చింతపండు వేసుకుంటాం కదా, కానీ చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి, నువ్వుల పచ్చడి.
ఇలా వేసుకోవాలి. మనకు అటు ఇటు తిప్పుతూ ఉంటే ఫ్రై అవుతూ ఉంటాయి. నూనె ఎక్కువనే పడుతుంది కదా, ఫ్రై కావాలి కదా. ఇంకా 2 days అయినా కూడా మనకి పచ్చడి ఖరాబ్ కాదు. ఎందుకంటే చింతపండు వేసుకున్నాం కదా. చింతపండు 4 టమాటాలు ఇలా దోరై తీసుకుంటే పుల్లగా ఉంటాయి. పండుగ తీసుకుంటే మనకు అంత టేస్ట్ కూడా ఉండదండి పచ్చడి వచ్చేసి. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంకా మిక్సీ జార్ తీసుకోవాలి. మనం ఫస్ట్గా ఇవి వేసేయాలి. ఇవి వేసి మనం నువ్వులు వేసుకొని పట్టేసుకోవాలి. ఈ నువ్వుల పచ్చడి కూడా చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఐరన్ కదా, రక్తం రావడానికి బెల్లము నువ్వుల ఉండాలి చేసుకొని తింటారు కదా. ఇంకా ఈ పొడి వచ్చేసి కూడా మనం ఫ్రిడ్జ్లో వేసుకున్నా కూడా పొడి చాలా బాగుంటుందండి. గ్రేవీ రావడానికి ఒంటికి కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇవైతే ఎగుతూ ఉన్నాయి. ఈ నైట్కి చేస్తున్నానండి పచ్చడి వచ్చేసి, అందుకే ఇట్లా లైట్ డిమ్. మార్నింగ్ అయితే వెళ్తుండే కదా, అది నైట్కు కొంచెం పచ్చడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి తిని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి మగ్గిపోయాయి కదా. ఇందులోనే చింతపండు అయితే వాటర్లో కడిగేసాను. ఇంకా దుమ్ము గిన్నె ఉంటుంది కదా, చేపల నుంచి వచ్చింది, కొంచెం కడుక్కొని ఇలా వేస్తే మనకు వాటర్ అనేది పోతుంది, ఫ్రై అవుతుంది, మనకు ఖరాబ్ కాదండి పచ్చడి వచ్చేసి. ఇందులో మగ్గియాలి. ఇలానైతే మగ్గుతున్నాయండి, వాటర్ అంతా పోతుంది చింతపండులది. నూనెలో ఫ్రై కావాలి. కడిగాం కదా చింతపండు వాటర్లో వచ్చేసి. ఇంకా కారం పొడి వేసుకొని మనం మిక్సీ. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులో వెల్లుల్లి రెబ్బలు చూస్తున్నారా వేసేస్తున్నాము. ఇంకా అందులో సాల్ట్ గిన్నె వేయాలి, తర్వాత వేస్తాము జీలకర్ర. ఇంకా ఇవి ఎట్లా పడతాయో చూడాలి. కొన్ని కొన్ని వేసేయాలి. నువ్వులండి చానే తీసుకున్నాను చెప్పాను కదా. ఇంకా ఇది పొడి కొడదాము, తర్వాత టమాటా ఇంకా అవన్నీ వేసేది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా మనకి ఇదైతే రెడీ అయిపోయింది. అదే అండి నువ్వులు మిక్సీ పట్టేసేసాం కదా. ఇప్పుడు ఇందులోనైతే ఇది వేసేసుకుందాం. చల్లారిపోయింది కదా, చింతపండు టమాటో ఇవన్నీ వేసేద్దాం ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వేసేసాం కదా. ఇందులో సాల్ట్ అయితే వేద్దాము. ఇంకా అన్నీ వేసేసుకుంటే అయిపోయా. రుచికి తగ్గట్టు మనం సాల్ట్ అయితే వేద్దాం. ఇందులోనే కారం కూడా వేసుకుందామండి, ఎందుకంటే ఇది పచ్చిమిర్చితో కాదు కదా, చిల్లీ పౌడర్ కారం. మన స్పైస్కి తగ్గట్టు మనం ఎంత కారం తింటామో అంత వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి అయితే. ఎందుకంటే చింతపండు అది ఇది ఉంది కదా, నాకైతే ఇది సరిపోతుంది. ఓకేనా, ఇంకా మిక్సీ అయితే పట్టేస్తాం. ఫైనల్గా అయితే మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా. ఓకే, ఇదైతే పోపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను, ఆవాలు జీలకర్ర కరివేపాకు, పోపు అయితే అవుతుంది. ఇంకా పోపు తీసేసి మనం పచ్చళ్ళ వేసుడే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చింతపండు టమాటో పచ్చడి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ విధానంగా అయితే చేయండి, చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఇంకా ఇలా చేసుకొని తింటేనైతే చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి అయితే. చూస్తున్నారు కదా. పోపు అయితే అయిపోయింది, స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఓకేనా, పచ్చడి అయితే తీసేసాను. ఇంక ఇందులో పోపు అయితే వేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, చూస్తున్నారా.
ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పచ్చడి మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసేది.